బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలోని సిద్ధాపురం రోడ్డులో షణ్ముఖ రైస్ అండ్ ఫిష్ ఫీడ్ షాప్ లో విజిలెన్స్ అధికారులు దాడిలో 3 టన్నులు 3,150 కేజీల రేషన్ బియ్యం పట్టివేత. తప్పుడు పని చేసి కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై చిందులు వేసిన షాపు యజమాని ఇక్కడ ఎవరు ఉండొద్దు అంటే మీపై కేసు పెడతానని బెదిరింపులకు దిగిన షాపు యజమాని దాసరి వెంకట శ్రీనివాస్. దీంతో స్పందించిన జర్నలిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటూ సమాధానం ఇవ్వడంతో తోక ముడిచిన షాపు యజమాని స్వాధీనపరుచుకున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. తాజాగా వచ్చిన జీవో ప్రకారం నిందితుడి షాప్ సీజ్ చేసి 1,00,000 జరిమానా విధించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలోని సిద్ధాపురం రోడ్డులో షణ్ముఖ రైస్ అండ్ ఫిష్ ఫీడ్ షాప్ లో విజిలెన్స్ అధికారులు దాడిలో 3 టన్నులు 3,150 కేజీల రేషన్ బియ్యం పట్టివేత. తప్పుడు పని చేసి కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై చిందులు వేసిన షాపు యజమాని ఇక్కడ ఎవరు ఉండొద్దు అంటే మీపై కేసు పెడతానని బెదిరింపులకు దిగిన షాపు యజమాని దాసరి వెంకట శ్రీనివాస్. దీంతో స్పందించిన జర్నలిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటూ సమాధానం ఇవ్వడంతో తోక ముడిచిన షాపు యజమాని స్వాధీనపరుచుకున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. తాజాగా వచ్చిన జీవో ప్రకారం నిందితుడి షాప్ సీజ్ చేసి 1,00,000 జరిమానా విధించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు.